ఒక్క నిమిషం ఉండండి ఉండండి పాపం కూడా కూర్చోస్తారు అలా నేరుగా అవును ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తా ఉన్నారు చూపించకుండా 2 రోజులు అయింది చూపించి ఆపరేషన్ కూడా చేశారా 2 రోజులు అయింది చేసి 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఆయన ఆపరేషన్ మడం దగ్గర చేశారు సార్. చేసినప్పుడు ఈ వేడి వెనక్కి సార్. సరే వదిలే ఆపరేషన్ చేస్తాను చక్కగా నడుస్తా ఉందా లేదా చెప్పు నాకు. చేశారు సార్. కాదు చేసినాక పాదం ఆక్సిజన్ రైట్ సైడ్ బ్రెయిన్ ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎడమ చెయ్యి ఎడమ కాదు ఆపోజిట్ అయిపోయి ఈ కాళ్ళు ఉన్నాయి కదా మొత్తం స్టిఫ్ అయిపోతుంది. కాళ్ళు చక్కగా రాదు మొత్తం స్టిఫ్ అయిపోతుంది. ఇది పక్కన ఉండమా కరెక్షన్ ప్రాపర్గా అది కానీ చేయకపోతే చేసి కూడా వేస్ట్ అలాగే ఉంటుంది. అది దీనివల్ల మొత్తం ఇక్కడ ఓపెన్ చేసి కండలన్నీ పొడుగు చేయాలి. ఫిట్స్ ఏమైనా వస్తా ఉన్నాయా? చేయి కూడా వాళ్ళకి అంతే స్ట్రెంగ్త్ ఉండదు. పట్టుకో గట్టిగా రాదు పర్వాలేదు. ఇది డిఫార్మిటీ లేదు. కాలు మటుకు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓపెన్ PAL ప్లస్ క్యాచ్ లెఫ్ట్ నడు ఏం చెప్పాము అప్పుడు? బూట్ ఇచ్చాం. అప్పుడే ఆపరేషన్ వద్దని చెప్పుకుంటా. బడి మీద బాగా పైకి లేచో తొందరగా నడు అది కాదు నీకు వేరే ప్రాబ్లం ఉంది. అడిగి పాదం చిన్నప్పుడు ఏమైనా ఇంజక్షన్ వేయించినావు కుంటిలో ఇక్కడ పల్లెల్లో ఏమన్నా అదే ఆమెకు రైట్ బ్రెయిన్ వచ్చి లెఫ్ట్ దెబ్బ అవుతుంది. ఈయనకు లెఫ్ట్ ఇది వచ్చి రైట్ పాదం చక్కగా తగ్గుతుంది. గుడ్ ప్లాస్టిక్ లేదు చూద్దాం. ఆపరేషన్ లేదు. బ్యాక్లోఫెన్ 25 mg/PD కంటిన్యూ PSI రైట్. రెండు చూసి కావాలి. మీరు ఎక్కడ ఉన్నా సరే తీసుకోవాలి. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బార్డ్స్ హాస్పిటల్ డైరెక్టర్ గారు డాక్టర్ గొడారు జగదీష్ గారు మేము లెటర్ పెట్టి మా నియోజకవర్గంలో కూడా దీర్ఘకాలికంగా ఆర్థోపెడిక్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. పెద్ద మనసు చేసుకుని మా జిల్లాలో మెడికల్ క్యాంప్ పెట్టండి అంటే దెందులూరులో, ఏలూరు జిల్లా, అదేవిధంగా భీమడోల్లో రేపు సాటర్డే, సండే చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మరి 3 చోట్ల కూడా ఒక మెగా మెడికల్ క్యాంప్ బార్డ్స్ హాస్పిటల్, చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా
కొన్ని వందలాది మంది ఈ ఆర్థో సమస్యలు ఉన్నటువంటి వారిని పరీక్షించటం, మందులు ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళకి సర్జరీస్ అవసరమైనటువంటి వాళ్ళకి సర్జరీస్ని ప్లాన్ చేయటం మరి జరుగుతుంది. ఇది జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క జగదీష్ గారే కాదు, వాళ్ళ టీం అంతా 6 మెంబర్స్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి మరి వైద్య పరీక్షలు నిర్వహించి తగినటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా జిల్లా తరపున మా జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి మరి చంటి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఇదంతా కూడా విజయవంతమయ్యేందుకు మరి కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను.